శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమనేని గారు ఉన్నారు. ఆవిడతో మనం మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను మేడం. ఇది ద కేరళ స్టోరీ అనే సినిమా వచ్చింది. సో దానికి వచ్చేసి 2 భాగాల్లో అవార్డు అనేవి వచ్చాయి. సో అవార్డ్స్ వస్తే దానికి కేరళ ముఖ్యమంత్రి ఏమన్నా అంటే దీనికి ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అన్నారు. అండి. జాతీయ అవార్డు వచ్చింది, వాళ్ళు నేషనల్ అవార్డ్స్ అన్ని ప్రకటించారు. తెలుగులో బాలకృష్ణ గారి సినిమాకి వచ్చింది, తర్వాత బలగంలో పాటకి ఊరు పల్లెటూరు మంచి పాటకి అవార్డు వచ్చింది, బేబీకి వచ్చింది, తర్వాత గాంధీ తాత చెట్టు సుకుమారన్ కూతురు హనుమాన్ యానిమేషన్ కి వచ్చింది. అంటే మనం అందరం సంతోషిస్తున్నాం. ఇక్కడ ఎవరెవరికి ఎలా వచ్చాయని కాకుండా తెలుగు సినిమాకి ఇంత మంచి గుర్తింపు వచ్చింది. బాలకృష్ణ గారికి వచ్చింది భగవత్ కేసరి సినిమా కోసం. తర్వాత బలగంలో పాటకి రావటం కూడా మనం అందరం సంతోషిస్తున్నాం. అంటే ఇక్కడ తెలంగాణ ఆంధ్ర లేదు, సినిమాకి 2 రాష్ట్రాలు ఒకటే, తెలుగు వాళ్ళందరూ ఒకటే రేదర్. సో అదేవిధంగా ఇవాళది కేరళ స్టోరీ. దాని మీద ఆ సినిమా వచ్చినప్పుడే చాలా కాంట్రవర్సీ వచ్చింది కేరళలో. అంటే ఒకళ్ళే అయ్యారు అంటూ మాట్లాడి, అంటే ఒకళ్ళ మీద ఏదో అట్రాసిటీ జరిగితే మీరు చేస్తారా, ఇవన్నీ కూడా జరిగాయి. దీని మీద చాలా గందరగోళాలు వచ్చాయి, చాలా దాని మీద రకరకాలుగా కేరళలో స్పందించడం జరిగింది. అన్ని కూడా ఇక్కడ తప్పు ఒప్పులు ఒకళ్ళకి జరిగినా 100 మందికి జరిగినా ఒకటే. ఇప్పుడు ఒకళ్ళ మీద అట్రాసిటీ జరిగితే అది తప్పు కదా, తప్పేది 100 మంది మీద జరిగినా అంతే కదండి, అది ఇంకా తప్పు. అంటే ఇంకా ఎందుకు తప్పు అంటే ఒకటి జరిగినప్పుడు ఆపనప్పుడు 100 వరకు వెళ్ళారు అంటే అది ఆ ప్రభుత్వ వైఫల్యం కోసం. కాబట్టి ఇవాళది కేరళ స్టోరీకి 2 విభాగాల్లో అవార్డ్స్ రావడం అనేది చాలా సంతోషించాల్సిన అంశం. అంటే ఇక్కడ మీరు మలయాళీస్గా మన సినిమాకి వచ్చింది అని చూడాలి తప్ప, ఇక్కడ మతపరంగా మీరు ఆలోచిస్తూ దానికోసం సంఘ పరివార్ని లేకపోతే మరొక దాన్ని తప్పు పట్టడం, మతపరంగా ఈ సినిమాకి అవార్డ్స్ ఇచ్చారు అని అనడం కూడా తప్పు. ఎందుకంటే జ్యూరీ మెంబర్స్ ఇక్కడ మతపరంగా చూడరు, కులపరంగా చూడరు, మరో దాని ప్రకారం చూడరు. జ్యూరీ మెంబర్స్ వాళ్ళకి వచ్చిన సినిమాల్లో వాళ్ళు అన్ని విభాగాలు పరిశీలించాక కథ, కథనం, లేకపోతే యాక్టర్స్ ఎట్లా యాక్ట్ చేశారు అది అంతవరకు చూస్తారు తప్ప పాటలు బాగున్నాయా, లేకపోతే డైరెక్షన్ బాగుందా, లేకపోతే మ్యూజిక్ బాగుందా, పాటలు బాగున్నాయా, ఇలా రకరకాల అంశాలు చూస్తారు. ఇప్పుడైతే యానిమేషన్, విఎఫ్ఎక్స్ అంటే ఇప్పుడు పెరిగాయి మనకి. తర్వాత ఈవెన్ ఆహార్యానికి కూడా ఇస్తారు, అంటే డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఇస్తారు. సో నేను అనేది ఏంటంటే, మీకు భాను అత్తయ్య అని ఫస్ట్ ఆవిడకి వచ్చింది అప్పట్లో. నేను అనేది ఏంటంటే, మీరు సినిమాని ఒక కళగా గుర్తించి సినిమాని సినిమాగా చూడకుండా మేము మత సామరస్యం అనేది కేరళలో వెలివిరిస్తోందో లేదో మీకే తెలియదు, దాని గురించి మన డిస్కషన్ మనకు అనవసరం. కానీ ఒక ముఖ్యమంత్రిగా మీరు ఆ రకంగా మాట్లాడటం అనేది చాలా మందికి నచ్చట్లేదని మనం చెప్తున్నాం. ది కేరళ స్టోరీకి మలయాళ సినిమాకి వచ్చినందుకు మీరు అభినందించాల్సింది పోయి దాంట్లోంచి రాజకీయాలు తీసి ఇది రాజకీయ పరంగా చేశారు, ఇందులో కేంద్రం హస్తం ఉందనో లేకపోతే సంఘ పరివార హస్తం ఉందనో చాలా సబబుగా లేదు అది వినటానికి కూడా. కాబట్టి ఇవాళ మనకైతే ఆ జాతీయ అవార్డు ఏదైతే వచ్చిందో ది కేరళ స్టోరీ మనం చూసాం, నిజంగా జరుగుతున్నాయండి. నాకు తెలిసిన వాళ్ళు మా చుట్టాల అమ్మాయికి అయింది అట్లా, మీరు నమ్ముతారో లేదు. అంటే నేను అనేది ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు లవ్ జిహాద్ అనేది నేను 2-3 స్టోరీస్ ఈ మధ్యలోనే చూసా. నాకు తెలిసి 2 నాకు తెలిసిన వాళ్ళే మా చుట్టాలు అవుతారంటే నాట్ దగ్గర లవ్ జిహాద్ జరిగింది. మరి దీనికి ఎవడేం సమాధానం ఇస్తాడు? ఇప్పుడు ఆ పిల్లలు పిచ్చాళ్ళు అయిపోయారు, ఆ తల్లిదండ్రులకు ఏం చేయాలో తెలియక కొట్టుకుంటున్నారు. దీనికి ఎవడిస్తాడు ఆన్సర్? కేరళ ముఖ్యమంత్రి ఇస్తారా? ఇవ్వరు కదా. నేను అనేది మన పిల్లలు తప్పు చేస్తే మనం భరించాలి, దానికి ఎవరినో బ్లేమ్ చేసి ఏం చేయలేము మనం అట్లా. ఇప్పుడు అందరూ చెడ్డవాళ్ళు ఉండరు, అందరూ మంచి వాళ్ళు ఉండరు. ప్రతి మతంలోనూ మంచి చెడు ఉంటుందండి, అది మనం తీసుకోవటంలో ఉంటుంది, మన అదృష్టాన్ని బట్టి అది ఉంటుంది. మేడం ఇక్కడ ఇంకొకటి మేడం, ఇప్పుడు సినిమాలో కూడా ప్రతి సినిమాలో కూడా కొంచెం రాజకీయం అనేది తీస్తూ ఎదుగుతున్నారు అనేసి. కరెక్ట్. మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు అవార్డ్స్ వచ్చేసరికి ప్రతి వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. దాన్ని అవి చూసారా, మీరు దానికి ఇవ్వలేదు, దీనికి ఇవ్వలేదు. ఇప్పుడు మీకు ఒకటి నచ్చచ్చండి, మీ దృష్టికోణాన్ని బట్టి మీకు జ్యూరీ మెంబర్స్ ఉండరు కదా. ఇప్పుడు అందరి మెంటల్ స్టేచర్ ఒకేలా ఉండదు, అంటే వాళ్ళ లెవెల్స్ వేరేగా ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక మామూలు చిత్రం నచ్చి ఉండొచ్చు, ఇంకొకరికి చాలా గ్రాండ్ గా ఉండి పిల్లల్లో కూడా అదొక రకంగా నచ్చచ్చు. దానికి మీరు చెప్పలేరు వేరియేషన్ అనేది.
అదే విధంగా మీరు సినిమాని మీ కళ్ళతో కాకుండా అసలు జడ్జెస్ కళ్ళతోటి మనం ఆలోచించాలి. అయితే జడ్జెస్ ఏ రకంగా దీన్ని ఏ దృష్టికోణంతో చూస్తారు, దీనికి ఎందుకు ఇచ్చారు అని మనం ఆలోచించాలి తప్ప దీనికే ఎందుకు ఇచ్చారు, దానికి ఎందుకు ఇవ్వలేదని వితండవాదనకి వెళ్తే ఇంకా అవార్డ్స్ అన్ని ఇవ్వడం మానేసేయాలి అంతే. ప్రతిదానికి మీరు కులమో మతమో లేకపోతే ప్రాంతీయమో లేకపోతే మరొకటో తీస్తే వేర్ ఇట్ విల్ గో, ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది అసలు కదండి. కాబట్టి మనం ఒక డైరెక్టర్ చాలా సదుద్దేశంతో ఒక సినిమా తీస్తారు, ఆయన నచ్చిన సినిమా తీస్తారు, అది అందరికీ నచ్చాలని లేదు. ఇప్పుడు ఇవాళ చూడండి రణబీర్ కపూర్కి ఇవ్వలేదు, ఆడు ది గోట్ ఆ సినిమాకి ఇవ్వలేదు, 12th ఫెయిల్కి ఇవ్వలేదు. 12th ఫెయిల్ అనే సినిమా అసలు పేరే నెగిటివ్ గా ఉంది చెప్పాలంటే. సరే దానికి ఇవ్వాలా ఇవ్వకూడదా మనం జడ్జి చెయ్యం అది. ఇప్పుడు నేనంటే రణబీర్ కపూర్కి ఎందుకు ఇవ్వాలా, సినిమాలో హింస ఉందని ఇవ్వాలా అంటే నేను నా దృష్టికోణం అది హింసగా అనిపించింది కదా. అదే విధంగా ఆడు జీవితం అనేది ఒక మలయాళం సినిమా, దానికి రాలేదంటున్నారు. ఆడు జీవితం అనేది ఏంటంటే ఒక గల్ఫ్ వెళ్ళిన యువకుడు ఉద్యోగం కోసం అక్కడ మేకలు కాచుకుని అతను ఎట్లా కష్టపడ్డాడు, అతను ఎట్లా వెనక్కి రావాలనుకున్నాడు. మీకు ఈనాడు అనుబంధంలో ఒక మంచి కథ వచ్చింది దాని మీద ఎప్పుడో లాంగ్ బ్యాక్. అంటే ఒక గల్ఫ్ వెళ్ళిన వ్యక్తి ఏ రకంగా కష్టపడతాడు, ఎట్లా తప్పించుకుని వస్తాడు, అసలు అతను తప్పించుకు రావటం అనేది చాలా అద్భుతంగా రాస్తాడు రచయిత. అది నిజంగా జరిగి ఉండొచ్చు కూడా. కాబట్టి నేను అనేది ఏంటంటే వాస్తవానికి దగ్గరగా ఉండుండొచ్చు, కానీ అతని మీదే ఫోకస్ అయి ఉంది ఆ కథ. నవలలు తీసుకున్నారనుకోండి, కేశవరెడ్డి గారి అతడు అడవిని జయించాడు, అది అందరికీ నచ్చాలని లేదు, నాకు చాలా నచ్చింది, ఇంకొకరికి నచ్చకపోవచ్చు. కాబట్టి నాకు నచ్చింది కాబట్టి దీనికే ఇవ్వాలి అంటామా, ఒక రకంగా ఉంటుంది. జ్యూరీ మెంబర్స్, ఇప్పుడు 9 జ్యూరీ మెంబర్స్ ఉన్నప్పుడు 9 వాళ్ళ అభిప్రాయాలు చెప్పాక వాళ్ళు కన్క్లూజన్ కి ఒక దానికి వస్తారు, అంతేగాని అక్కడ ఎవడి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. అక్కడ సంఘ పరివార్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా, లేకపోతే క్రిస్టియన్ మిషనరీస్ ఉందా, లేకపోతే ముల్లాస్ ఉందా, ఏది ఉండదు కదా. అక్కడ అసలు మతమే రాదు, కులము రాదు. ఇప్పుడు కులాన్ని బట్టి ఇచ్చేస్తారా, ఇవ్వరు కదా. అది మనం అంత మీన్ గా ఆలోచించడం కూడా తప్పండి. వీ హ్యావ్ టు బి కొంచెం బ్రాడ్ గా ఉండాలి మన ఆలోచన కూడా. నేను చెప్పేది అది. ఏది ఏమైనా ఇవాళ పినరయి విజయన్ గారు అన్నట్టుగా మలయాళం సినిమాకి వచ్చిన నష్టం ఏమీ రాలేదు. మలయాళీస్ ఫీల్ అవ్వక్కర్లేదు, దే హ్యావ్ టు ఫీల్ హ్యాపీ మన చిత్రానికి వచ్చిందని నా ఉద్దేశం అయితే అది. ఓకే, థ్యాంక్ యూ.